ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం. అందరం కలిసి పరిశుద్ధ గ్రంథాన్ని తీసి ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నీకేమీ తక్కువ కాదు. ప్రియ స్నేహితుడా, ఈ లోకంలో ఎవరు తోడున్నా లేకపోయినా దేవుడు నీకు తోడై ఉంటే నీకేమీ తక్కువ కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉంటానని. ఆయన ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు వారితో ఉండి వారిని కనాను దేశం నడిపిస్తున్న సందర్భంలో వారికి ఆహారం కొదువు కాలేదు, వస్త్రం తక్కువ కాలేదు, కాలికి చెప్పులు తక్కువ కాలేదు. ఎందుకంటే వారికి దేవుడైన యెహోవా తోడుగా ఉన్నాడు. వారికి ఎలాగైతే తోడుగా ఉన్నాడో ఈరోజు నీకు నాకు మనందరికీ దేవుడు అలా తోడై ఉంటారని వాగ్దానం చేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో ఈ వాగ్దానం నెరవేరులాగున మనందరం కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆయన తోడై ఉంటే చాలు. ఈ లోకంలో ఎవరు తోడున్నా లేకపోయినా తోడుంటానని చెప్పి మాటిచ్చి తప్పిపోయే మనుషులు ఈ లోకంలో నిన్ను విడిచిపెట్టిపోయినా దేవుడు ఒక్కడు నీకు తోడై ఉంటే చాలు, నీకేమీ తక్కువ కాదు. కానా పెళ్లి విందులో కానా పెళ్ళి ఆగిపోతున్న సందర్భంలో దేవుడు అక్కడ అద్భుత కార్యం చేసి ఆశ్చర్యాన్ని జరిగించి దుఃఖంలో వేదనలో ఉన్న ఆ వివాహ కుటుంబంలో సంతోషాన్ని నింపాడు. అలాగే నీ కుటుంబంలో దేవుడు ఒక అద్భుత కార్యం చేయబోతా ఉన్నాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. శుభకార్యాలు, వివాహ కార్యాలు, ఉద్యోగ కార్యాలు ఆగిపోయి ఎంతోమంది కన్నీళ్ళలో కొనసాగుతూ ఉన్నారు. అయితే దేవుడు వాగ్దానం నమ్మదగింది. ఆయన మనకు తోడై ఉంటానని వాగ్దానం చేశాడు కనుక మనకేమీ తక్కువ కాదు. ఈరోజు దేవుని వాక్యం నువ్వు నమ్మినట్లయితే దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని ఈ వాగ్దానం మన జీవితాలలో నెరవేరులాగున ప్రభు మీద విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగుదాం. ప్రైజ్లా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులైన దేవా, నీకు వందనాలు. మాకు తోడుగా ఉండి మాకేది తక్కువ కాకుండా మీరే సహాయం చేసి కృప చూపి మీ బాహుబలమును చాపి మాకు అయ్యా ఈ కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం.